నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. గోవిందపల్లె గ్రామ వైసీపీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డిని కొందరు దుండగులు అతి కిరాతకంగా నరికారు. ఈ ఘటనలో మండలంలోని కలకలం రేపింది. ఇక ప్రతాప్ రెడ్డి తలపై తీవ్ర గాయాలు కావడంతో తొలుత నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితుడిని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని పరామర్శించారు. ఇక నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఒక వ్యక్తిపై వైసీపీ కన్వీనర్ అయినటువంటి ప్రతాప్ రెడ్డిని కొందరు దుండగులు అతి కిరాతకంగా నరికారు. ఈ ఘటనలో ఇక మండలం మొత్తం కూడా కలకలం రేపింది. దీంతో ప్రతాప్ రెడ్డి తలపై తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి. గోవిందపల్లిలో దారుణం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఉదయం గుడికి వెళ్ళిన సమయంలో ప్రత్యర్థులు ఆయన పైన ఏదైతే దాడి చేయడం జరిగింది. ఏదైతే కళ్ళ పైన అలాగే ఏదైతే మెదడు పైన దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చంపాలనే ఉద్దేశంతోనే గుడిలో ఉన్న ప్రతాప్ రెడ్డి పైన ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. అయితే స్థానికులు గమనించి హుటాహుటిన అతన్ని ఏదైతే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రతాప్ రెడ్డి పరిస్థితి కొంత సీరియస్ గా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి ప్రస్తుతం ప్రతాప్ రెడ్డిని తరలించడానికి చికిత్స అయితే అందిస్తారు. జరిగిన ఘటన పైన పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ ప్రారంభించారు. ఏదైతే ప్రతాప్ రెడ్డికి ఏదైతే ప్రత్యర్థులు ఉన్నారో గతంలో కూడా గొడవలు కావడంతో ఏదైతే ప్రతాప్ రెడ్డిని హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అతని పైన దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రతాప్ రెడ్డి కూడా ప్రస్తుతం ఏదైతే హాస్పిటల్ కు వచ్చి పరిస్థితిని గమనించడం జరిగింది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే హాస్పిటల్ వద్ద ఉండి జరిగిన ఘటన పైన విచారణ చేస్తున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా జరిగిన ఘటన పైన విచారణ ప్రారంభించారు. ఏదైతే పాత కక్షల కారణంగా జరిగిన ఘటనగా పోలీసులు అయితే భావిస్తున్నారు. గతంలో ఎవరైతే గొడవలకు పాల్పడ్డారో వారిని ప్రస్తుతం పోలీసులకు విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివరాజ్.